హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో 8th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ లెసన్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ప్లేలిస్ట్లో మీరు 8th క్లాస్ న్యూ సిలబస్ టైప్ చేశారంటే మీకు వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సో ఇవాళ అయితే మనం సెకండ్ లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఏంటి మన సెకండ్ లెसन नेम तेनालीराम की चतुराई. तो बच्चों आज हमारा पाठ का नाम है तेनालीराम की चतुराई. तेनालीराम कौन है? तेनालीराम चतुराई क्या है, उनकी चतुरता क्या है, इसके बारे में आज हम जान लेंगे. తెనాలీరామ్ అంటే ఎవరు? తెనాలి రామకృష్ణ. మనందరం వినే ఉంటాము, ఆయన స్టోరీస్ చాలా చదివి ఉంటాము, వినుంటాము. సో ఈయన పేరు తలుచుకోగానే ఇంకొకరి పేరు కూడా మన మైండ్లో వచ్చేస్తుందన్నమాట. ఎవరు? కరెక్ట్, శ్రీకృష్ణదేవరాయలు. సో ఈ తెనాలి రామకృష్ణ ఎవరి ఆస్థాన కవి? శ్రీకృష్ణదేవరాయలు యొక్క ఆస్థాన కవిగా ఉండేవారట. చతురాయి, చతురాయి అంటే ఏంటి? తెలివితేటలు. ఆయన తెలివితేటల గురించి మనం ఇవాళ కాదు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాము. ఆయన స్టోరీస్లో మనకి తెలుగులో కానివ్వండి, హిందీలో, ఇంగ్లీష్లో ఇలా మనకి కథలుగా మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే వస్తూ ఉన్నాము. సో ఆ కథలలో నుంచి ఒక స్టోరీని ఈరోజు మనం ఒక ఇన్సిడెంట్ గురించి తెలుసుకోబోతున్నాము. तो तेनालीराम की चतुरता के बारे में यहाँ हम जान लेंगे. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్లో కూడా మనకి తెనాలి రామకృష్ణ కనిపిస్తూ ఉన్నారనమాట. శ్రీకృష్ణదేవరాయలు అలాగే తెనాలి రామకృష్ణ, ఇంకొక రాజు కూడా కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ सोचिए बोलिए. तो क्या सोचना है और क्या बोलना है? यहाँ पे जो चित्र दिया हुआ है उस चित्र को आप ध्यान से देखना है, उसके बारे में सोचना है और आपके విచారం को వ్యక్త करना है, बोलना है. సో ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ని మీరు చూసి దీని నుంచి మీకు ఏం అర్థమైంది, ఏం అనిపించింది, ఏం కనిపించింది అనేది మీ మాటల్లో మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. तो हम देखेंगे यहाँ पे चित्र में क्या क्या दिखाई दे रहा है. देखिए बच्चों, यहाँ पर एक छात्र है और एक अध्यापक भी है. तो श्यामपट पर क्या है? श्यामपट అంటే ఏంటి పిల్లలు? बोर्ड, ब्लैक बोर्ड అనమాట. तो श्यामपट पर यहाँ पे రేఖాయే खींची हुई है. సో ఇక్కడ మనకి బోర్డు మీద చూసినట్లయితే 2 లైన్స్ అనేవి డ్రా చేస్తున్నారు. ఒకటి పెద్ద గీత గీస్తున్నారు, అలాగే చిన్న లైన్ కూడా ఒకటి డ్రా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మాస్టర్ గారు ఏదో అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? क्या कोई इस रेखा को मिटाए बिना छोटी कर सकता है? ఏం అడుగుతున్నారు అంటే ఏంటి? ఫస్ట్ వాళ్ళ మాస్టారు ఒక చిన్న లైన్ని డ్రా చేసి అతనితో, ఆ స్టూడెంట్తో ఈ విధంగా అడుగుతున్నారు. ఎవరైనా ఈ లైన్ని తుడపకుండా, అంటే ఈ లైన్ని టచ్ చేయకుండా ఈ చిన్న లైన్ని మరి కాస్త చిన్నదిగా మార్చగలరా? ఈ లైన్ని చిన్న చేయాలంటే ఏం చేయాలి? మనము కాస్త తుడిపేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. అలా కాకుండా ఈ లైన్ని టచ్ చేయకుండా ఎవరైనా దీన్ని ఇంకా చిన్నదిగా చేయగలరా అని ఈ మాస్టర్ అడిగారనమాట. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు? తన తెలివితేటలు ప్రదర్శించాడు. उसने क्या किया है? देखिए बच्चों, यहाँ पर एक बड़ी सी रेखा यहाँ पर ड्रॉ की है. बड़ी सी रेखा खींचने पर क्या हो गया है? यह बड़ी रेखा और यह छोटी रेखा बन गई है. సో ఇక్కడ చూడండి, ఈ పెద్ద లైన్ డ్రా చేయడం వల్ల ఏమైంది? ఇది ఆటోమేటిక్గా చిన్నదైపోయింది కదా. సో ఇక్కడ ఆ స్టూడెంట్ తన తెలివిని ఈ విధంగా ప్రదర్శించాడనమాట. సరే, దీని రిలేటెడ్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ अध्यापक ने श्यामपट पर क्या खींचा है? अध्यापक ने श्यामपट पर एक रेखा खींचा है. अध्यापक ने छात्र से क्या कहा? ఈ మాస్టారు తన స్టూడెంట్తో ఏమన్నారు? अध्यापक ने छात्र से कहा, क्या कोई इस रेखा को मिटाए बिना छोटी कर सकता है? ఎవరైనా ఈ లైన్ని తుడపకుండా ఇంకా చిన్నదిగా చేయగలరా అని అడిగారు. బాలక్ నే క్యా కియా?
तो बालक ने क्या किया, उस रेखा को मिटाए बिना एक बड़ी सी रेखा बनाई। तो उससे कंपेयर करने पर, यहाँ पे उससे तुलना करने पर पहली जो खींची गई रेखा है जो है और छोटी दिखाई देने लगी। సో ఫస్ట్ మనకి ఈ లైన్ని టచ్ చేయకుండా బాబు ఏం చేశాడు, ఒక పెద్ద లైన్ని డ్రా చేయగానే ఆటోమేటిక్గా ఇది చిన్నదైపోయిందనమాట. नेक्स्ट विषय प्रवेश. समस्या का समाधान निकालना मनुष्य का विशेष गुण है. इसी पर उसकी सफलता निर्भर करती है. साथ ही साथ वह चतुर और समझदार हो तो उसे उत्तम व्यक्तियों में गिना जाता है. आज हम ऐसे ही एक व्यक्ति के बारे में इस कहानी में जानेंगे. तो क्या कह रहे हैं यहाँ पे, समस्या का समाधान निकालना मनुष्य का विशेष गुण है. సో సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడం, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి వెతకడము, కనుక్కోవడము మనిషి యొక్క ప్రత్యేకమైన గుణంగా చెప్పుకోవచ్చట. ఇసీ పర్ ఉస్కి సఫలత నిర్భర్ కర్తీ హై, దాని మీదే మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద, సో ఎప్పుడైతే మనము మన ప్రాబ్లమ్స్ని మనమే సొంతంగా సాల్వ్ చేయగలమో, వాటిని ఎదుర్కొని నిలబడతామో, దాన్ని బట్టి మనం ఎంత సక్సెస్ఫుల్ అవుతాము అనేది బేస్ అయి ఉంటుంది. సాథ్ హీ సాథ్ వహ్ చతుర్ ఔర్ సమజ్దార్ హో తో ఉసే ఉత్తమ్ వ్యక్తియో మే గినా జాతా హై. అలాగే సమస్యల్ని ఎవరైతే సొంతంగా పరిష్కరించుకుంటారో, సక్సెస్ అవుతారో, వాళ్ళు వీటన్నిటితో పాటు, ఈ గుణాలతో పాటు తెలివితేటలు కల వ్యక్తిగా అయ్యుంటే వాళ్ళని మనం ఉత్తమ వ్యక్తులుగా పరిగణలోకి తీసుకోవచ్చు అన్నమాట. आज हम ऐसे ही एक व्यक्ति के बारे में इस कहानी में जानेंगे. ఈ రోజు మనం ఈ స్టోరీలో ఇలాంటి ఒక వ్యక్తి, అంటే జ్ఞాని, ఎంతో తెలివి గల, చాతుర్యం గలటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆయన మరెవరో కాదు, తెనాలి రామకృష్ణ. तेनालीराम की चतुराई, यह है पाठ का नाम. विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे. उनकी सभा का नाम भुवन विजयम था. उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे. उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे. చూడండి ఏం చెప్తున్నారు, విజయనగర రాజ్యకే రాజా శ్రీకృష్ణ దేవరాయ థే. సో శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ ఏ రాజ్యాన్ని పరిపాలించేవారు, విజయనగరాన్ని. సో విజయనగరాన్ని పాలించేటువంటి శ్రీకృష్ణ దేవరాయలు, ఆయన సభ యొక్క పేరేంటి అంటే భువన విజయం. ఉన్కి సభా కా నామ్ భువన విజయం. ఉన్కి సభా మే అష్టదిగ్గజ్ నామక్ 8 కవి రహతే థే. శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కూడా ఒక కవి, రాజే కాదు, ఆయన ఒక కవి కూడా. ఆయనకి కవులన్నా, కవిత్వాలన్నా ఎంతో అభిమానం అన్నమాట. అందుకని ఆయన ఏం చేసేవాళ్ళు, బాగా మంచిగా కవులలో దిట్ట అని చెప్పుకునేటువంటి వ్యక్తుల్ని తన ఆస్థానంలో ఆస్థాన కవులుగా ఉంచుకునేవారు. సో అలా ఆయన దగ్గర అష్టదిగ్గజాలు, 8 అంటే 8 మంది ఆస్థాన కవులు ఉండేవాళ్ళు. 8 మంది ఆస్థాన కవులు ఉండేవాళ్ళు. వాళ్ళని అష్టదిగ్గజాలుగా పిలిచేవారు. ఉన్మే సే తెనాలీరామ్ బహుత్ జ్ఞాని ఔర్ చతుర్ వ్యక్తి థే. ఆ 8 మందిలో ఒకరైనటువంటి తెనాలి రామకృష్ణ, తెనాలీరామ్, ఆయన ఎంతో పెద్ద జ్ఞాని, అలాగే ఎంతో తెలివితేటలు గల ఒక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे. తన తెలివితేటలతో తెనాలి రామకృష్ణ ప్రతి సమస్య యొక్క పరిష్కారాన్ని ఇట్టే సులభంగా మనకి సాల్వ్ చేసేసేవాళ్ళట. ఇస్లియే ఉన్హే వికట కవి భీ కహతే థే. ఆయన అలా ప్రతి సమస్యని ఎంతో చాకచక్యంగా, ఎంతో సులభంగా పరిష్కరించేవాళ్ళు. కాబట్టి ఆయన్ని వికట కవి అని కూడా పిలిచేవారట. ఈ పేరు కూడా చూడండి ఒక చిన్న తమాషాగా ఉంటుంది. వికట కవి అంటే ఇది ముందు నుంచి వెనక్కి చదివినా అలాగే ఉంటుంది, వెనక నుంచి ముందుకు చదివినా కూడా అలాగే ఉంటుంది వికట కవి అనేది. సో అలా ఆయన్ని వికట కవి అని పిలిచేవారట. అయితే ఏమైంది, एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में
भोजन के लिए बुलाया। अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया। सोने के बर्तनों को देखकर एक अतिथि का मन ललचाया। उसने चुपके से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया। राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया था। राजा कृष्णदेवराय ने तेनालीराम को संकेत किया। तेनालीराम तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना है। చూడండి, ఒకరోజు ఏమైందట, రాజా కృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయలు వారు ఏం చేశారట, తన రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరినీ కూడా భోజనానికి పిలిచారట. భోజనానికి పిలిస్తే అతిథులందరూ వచ్చారు. వచ్చిన అతిథులందరికీ కూడా సోనేకే బర్తనోమే భోజన్ పరోసా గయా. సోనేకే బర్తన్, సోనా అంటే ఏంటి, గోల్డ్, బంగారం. సో బంగారు పాత్రలలో, బర్తన్ అంటే ప్లేట్స్, భోజనం చేసేటువంటి పాత్రలు. సో బంగారు పాత్రలలో భోజనాన్ని వడ్డించారు. పరోసా గయా, పరోస్నా మతలబ్ వడ్డించుట, సర్వ్ చేయుట. సో ఆ బంగారు పాత్రలలో భోజనాన్ని వడ్డించారట. సోనేకే బర్తనోం కో దేఖ్కర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా. ఆ వచ్చినటువంటి అతిథులలో ఒక అతిథికి ఈ బంగారు సామాన్లన్నీ చూసేసరికి ఆయనకి కొంచెం అత్యాశ కలిగింది. లల్చానా మతలబ్ గ్రీడీనెస్, అంటే మనకు ఉన్నది కాకుండా ఇతరుల వస్తువుల మీద ఆశపడడం, ఇంకా కావాలి అనుకోవడం అనమాట. సో అవన్నీ చూడగానే వాటి మీద ఆయనకు ఆశ కలిగిందట. ఉస్నే చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ జేబ్ మే రఖ్ లియా. ఏం చేశాడు ఆ అతిథి, ఎవ్వరికి తెలియకుండా ఒక బంగారు స్పూన్, ఎక్ చమ్మచ్ కో ఉఠాకర్ అప్నీ జేబ్ మే రఖ్ లియా. ఎవరు చూడట్లేదు అనుకొని చెప్పి ఆ బంగారు స్పూన్ని తీసుకొని, గోల్డెన్ స్పూన్ని తన పాకెట్లో వేసేసుకున్నాడు, జేబులో పెట్టేసుకున్నాడు అనమాట. राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया था. సరే ఎవ్వరు చూడట్లేదని ఆయన తీసుకున్నాడా, కానీ శ్రీకృష్ణదేవరాయలు అలాగే తెనాలి రామకృష్ణ, राजा कृष्णदेवराय तथा तेनालीराम दोनों ने अतिथि को चम्मच चुराते हुए देख लिया था. సో ఆ అతిథి ఆ స్పూన్ని తన జేబులో పెట్టుకోవడం ఇద్దరూ చూసేశారు. రాజు చూసేశారు, తెనాలిరామ చూసేశారు. రాజా కృష్ణదేవరాయ నే తెనాలిరామ్ కో సంకేత్ కియా. అయితే శ్రీకృష్ణదేవరాయలు వారు తెనాలిరామ్కి ఒక చిన్న సైగ చేశారనమాట. ఏంటి దాని అర్థం, తెనాలిరామ్ తురంత్ సమజ్ గయే. ఆ సైగకి అర్థం ఏంటో తెనాలిరామ్కి అర్థమైందనమాట. ఏంటి, అతిథి కా అపమాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై. సో వచ్చిన అతిథుల్ని మనందరికీ తెలిసిందే, మన దేశంలో అతిథి దేవోభవ అంటే ఏంటి, అతిథుల్ని భగవంతుడిగా మనము చూస్తాము. అంటే అతిథిని భగవంతుడితో పోలుస్తాము, అన్ని మర్యాదలు చేసి పంపిస్తాము. సో అలాగ భోజనానికి పిలిచిన అతిథిని అవమానించడం తప్పు కదా. అలా అని మనకి సంబంధించిన వస్తువుల్ని తీసుకెళ్ళిపోతుంటే చూసి వదిలేయలేము. మరేం చేయాలి, ఆయన్ని కించపరచకుండా, అవమానించకుండా ఆ స్పూన్ని తీసుకోవడం ఎలా అని చెప్పేసి తెనాలిరామ్ ఆలోచిస్తున్నారు. जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों, अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. సో అందరూ భోంచేసేసారట. భోంచేసిన తర్వాత తెనాలిరామ్ ఏం చేశారు, ఒక ప్లేస్లో నిలబడి ఈ విధంగా అనౌన్స్ చేశారనమాట. ఏమని, మిత్రులారా అందరూ వినండి, మీ అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం నేను ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట, జాదూ అంటే మ్యాజిక్. తో మే ఏక్ జాదూ కా ఖేల్ దిఖాऊंगा. నేను మీ అందరికీ ఒక చిన్న గమ్మత్తు చేసి చూపిస్తాను, మ్యాజిక్ చేసి చూపిస్తాను. देखिए, मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा. ఏం చెప్పారు ఆయన, చూడండి, ఈ బంగారు అక్కడ ఉన్నటువంటి ఇంకొక బంగారు స్పూన్ని తీసుకున్నారు, గోల్డెన్ స్పూన్ని తీసుకొని నేను ఈ బంగారు స్పూన్ని నా జేబులో వేసుకుంటున్నాను. నా జేబులో వేసుకొని తర్వాత నేను మ్యాజిక్ చేయగానే అది మీలో నుంచి ఒకరి పాకెట్లోకి వెళ్ళిపోతుంది.
మీ పాకెట్లో నుంచి నేను దాన్ని బయటికి తీస్తాను అని చెప్పారు. సో ఇక్కడ చూడండి, మనకి పిక్చర్ ఇచ్చున్నారు. వచ్చిన అతిథులు భోంచేయడం, శ్రీకృష్ణదేవరాయలు అలాగే తెనాలి రామకృష్ణ వీళ్ళందరూ కూడా, అందరి పిక్చర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే, మ్యాజిక్ చేస్తానని చెప్పారు కదా. తెనాలిరామ్ నే చమ్మచ్ అప్ని జేబ్ మే రఖ్ లీ చెప్పి ఆయన ఒక బంగారు స్పూన్ని తీసుకొని తన జేబులో ఉంచుకున్నారు. ఫిర్ ఉన్హోనే ఆంఖే బంద్ కి ఔర్ కోయి మంత్ర పढ़ने का బహానా బనాయా. ఏం చేశారు ఆయన? సరే, జేబులో స్పూన్ పెట్టేసుకొని కళ్ళు మూసేసుకొని ఏదో మంత్రం చదువుతున్నట్టుగా ఆయన యాక్ట్ చేస్తున్నారు, ఏదో చెప్తూ ఉన్నారనమాట. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा, अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है. తర్వాత కాసేపు ఆగి కళ్ళు తెరిచి ఆయన చెప్పారు, ఓకే నేను మ్యాజిక్ చేసేసాను, ఈ స్పూన్ ఇప్పుడు నా జేబులో నుంచి వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయింది. దేఖ్తే హై కి కిస్కి జేబ్ మే హై, చూద్దాం ఎవరి పాకెట్లోకి వెళ్ళిందో అని చెప్పి ఇతనా कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते. ఏం చేశారు తర్వాత? అతిథులందరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర అలా మంత్రం ఏదో చదివేసి వాళ్ళ పాకెట్లో చూస్తూ ఉన్నారనమాట. మీ దగ్గరకు వచ్చిందా ఈ స్పూన్ అని చెప్తూ ఒక్కొక్కరి దగ్గర చెక్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఎవ్వరు కూడా ఫీల్ అవ్వరు, అంటే మనల్ని దొంగలుగా భావించి మనల్ని చెక్ చేశారు అనే ఫీలింగ్ ఎవరిలో కూడా రాదు. ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్న ఒక చిన్న గేమ్ లాంటిది కాబట్టి, మ్యాజిక్ షో అని చెప్పారు కాబట్టి ఎవ్వరు ఏమీ అనుకోరు. కాబట్టి ఈ విధంగా అందరి దగ్గర చెక్ చేస్తున్నారు. अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास जाकर बोले, मित्र मेरा जादू बता रहा है कि चम्मच आपकी जेब में है, कृपया आप अपनी जेब देखिए. సో లాస్ట్లో ఎవరైతే ఆ స్పూన్ని దొంగిలించారో అతని దగ్గరికి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్ళి మంత్రం చదివిన తర్వాత, మిత్రమా నా మ్యాజిక్ చెప్తోంది, ఆ స్పూన్ మీ జేబులోకే వచ్చిందట, కాస్త చెక్ చేయండి అని చెప్పారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు పాపం, అతిథికే పాస్ బచ్నేకా కోయి ఉపాయ న థా, ఇంకెలా తప్పించుకుంటాడు ఆ అతిథి. నా చాహతే హుయే భీ ఉసే అప్నీ జేబ్ మే హాత్ డాల్నా పడా, ఇంక చేసేదేమీ లేదు, ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే అని చెప్పేసి ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తి తన జేబులో నుంచి ఆ స్పూన్ని తను తీసిచ్చాడనమాట. అంటే తన జేబులో చేయి వేసి చూశాడు. ఉస్నే జేబ్ సే చమ్మచ్ నికాలా ఔర్ తెనాలీరామ్ కో దే దియా, ఆ స్పూన్ని తీసి తెనాలీరామ్కి ఇచ్చేశాడు. సభీ అతిథియోं ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई. అందరికీ ఏం తెలుసు, ఇది మ్యాజిక్ వల్ల జరిగిందా లేకపోతే దొంగతనం జరిగితే వీళ్ళు తీసారా అనేది తెలియదు కదా. అందరు ఏమనుకుంటున్నారు, అరే వా కవి తెనాలి ఏం చేశారో చూడండి, తెనాలి రామకృష్ణ మ్యాజిక్ చేసి స్పూన్ని అలా ఎలా పంపించేశారు అని చెప్పి ఆశ్చర్యానికి గురైపోయి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారట. राजा कृष्णदेवराय तेनालीराम की चतुराई से बहुत खुश हुए. उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे इनाम भी दिए. సో రాజుగారు కూడా చాలా సంతోషించారు. తెనాలి రామకృష్ణ యొక్క ఆ తెలివితేటలు చూసి ఆయన ఎంతో ఆనందించి ఆయన్ని బాగా పొగిడి ఆయనకి ఎన్నో బహుమతులు కూడా అందజేశారట. సో చూసారా ఆయన తెలివితేటలు, అంటే వచ్చిన అతిథిని అవమానించకుండా ఏ గొడవ లేకుండా అందరూ సంతోషంగా తిరిగి వెళ్ళేటట్లు కూడా చేశారు. అలాగే రాజుగారికి చెందిన వస్తువుని కూడా పోకుండా చేశారనమాట. ఇది ఆయన తెలివి. సో అందుకే ఆయన్ని వికట కవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడండి పాఠ్కే ముఖ్య బిందు. సో టోటల్గా మనకి ఓవరాల్ లెసన్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక చిన్న బాక్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవి కూడా చూసేద్దాము. విజయనగర రాజ్యకే రాజా శ్రీకృష్ణదేవరాయ్ థే. సో శ్రీకృష్ణదేవరాయ్ విజయనగరానికి చెందినటువంటి రాజు. ఉన్కే దర్బార్ కే అష్ట దిగ్గజో మే తెనాలీరామ్ భీ ఏక్ థే. ఆయన ఆస్థాన కవులలో తెనాలీరామ్ కూడా ఒకరు. ఆ ఆస్థాన కవులను మనం ఏమని పిలుస్తాము, అష్టదిగ్గజాలు అని పిలుస్తాము. వే అత్యంత జ్ఞాని ఔర్ చతుర్ థే. తెనాలీరామ్ ఎంతో పెద్ద జ్ఞాని, అలాగే ఎంతో తెలివైన వారు. एक दिन राजा ने नगर के प्रमुख व्यक्तियों को महल में भोजन पर आमंत्रित किया था.
ఒకరోజు రాజు ఏం చేశారు, శ్రీకృష్ణదేవరాయ్ ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులను భోజనానికి రమ్మని ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. ఉన్ అతిథియోं को सोने के बर्तनों में भोजन परोसा गया. వచ్చినటువంటి ఆ అతిథులు గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బంగారు పాత్రలలో భోజనాన్ని వడ్డించారు. एक अतिथि ने लालच में आकर सोने के चम्मच को अपनी जेब में रख लिया. వచ్చినటువంటి ఆ గెస్ట్లలో ఒకరు ఏం చేశారు, ఆయనకి ఆశ కలిగింది ఆ బంగారు వస్తువుల మీద. వెంటనే ఆయన ఏం చేశాడు, ఒక గోల్డెన్ స్పూన్ని తీసుకుని తన పాకెట్లో వేసేసుకున్నాడు. राजा और तेनालीराम ने उस अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना चाहा. శ్రీకృష్ణదేవరాయ అలాగే తెనాలిరామ్ ఏమనుకున్నారు, ఆయన్ని అవమానించకుండా, వచ్చిన అతిథిని అవమానించకుండా ఆ చమ్మచ్ని అంటే ఆ స్పూన్ని మనం తిరిగి తీసుకోవాలి. తెనాలిరామ్ జాదూ దిఖానే కే బహానే హోషియారీ సే అతిథి కి జేబ్ సే చమ్మచ్ నికల్వాయా. అయితే ఆ తెనాలిరామ్ ఏం చేశారు, చిన్న మ్యాజిక్ ట్రిక్ చేస్తాను, చిన్న ట్రిక్ చేసి చూపిస్తాను మీ అందరికీ అని చెప్పి తన తెలివితేటలతో ఆ గెస్ట్ దగ్గర నుంచి ఆ స్పూన్ని తీసుకున్నారు. सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई. అందరూ కూడా గెస్ట్లందరూ తెనాలిరామ్ చేసినటువంటి మ్యాజిక్ ట్రిక్ చూసి చాలా సంతోషించి క్లాప్స్ కొట్టారు. राजा कृष्णदेवराय ने तेनालीराम की चतुराई की प्रशंसा की और इनाम दिए. రాజుగారు ఏం చేశారు, తన ఆస్థాన కవి చేసినటువంటి పనిని చూసి ఎంతో సంతోషించి ఆయన తెలివితేటలకు మెచ్చుకొని ఆయనకి బహుమతులు కూడా అందజేశారు. సో ఇది మనకి తెనాలిరామ్కి చతురాయి అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక న్యూ లెసన్తో మనం కలుద్దాము. థ్యాంక్ యూ.